సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రీనీవా కాలువను శ్రీశైలం నుండి వీకోట వరకు తెచ్చింది తామేనని, అయితే కొన్ని కారణాల వల్ల కుప్పం కాలువ పనులు ముందుకు సాగలేదన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పంకి ఆంధ్రీనీవా నీళ్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ప్రచారం వైఖరి కొంచెం ముందు ఫాస్ట్ గా పోనీ. మున్సిపాలిటీ చేయలేదు, మున్సిపాలిటీ చేస్తే ట్యాక్సులు వడ్డిస్తారని. అందుకని నేను ఆ రోజు ఆలోచించింది, ఈ మున్సిపాలిటీ కాకుండా పంచాయతీగా పెట్టి రూరల్ అర్బన్ ద్వారా 100 కోట్ల రూపాయలు అప్పుడు 70-80 కోట్లు తీసుకొచ్చి దానికి కావాలంటే నరేగా డబ్బులు పెట్టి ఇంకా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కుప్పం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టాం. ఔటర్ రింగ్ రోడ్డు కానీ అర్బన్ ఏరియాలో ఎలాంటి ప్రణాళికలు చేయాలో అన్ని ప్రణాళికలు చేసి దీనికి ఆదాయం పెరిగితే తర్వాత ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడే కరెక్ట్ కాదని నేను ముందుకు పోయాను. ఇప్పుడే ఇక్కడ చూశారు రోడ్డు మనం వైడెన్ చేశాం, ఈ పక్క రోడ్డుకి ఆ పక్క రోడ్డుకి చేశాం. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే కొన్ని దిక్కల కోర్టుకు పోయి అబ్జెక్షన్ చేస్తే అలాంటి కొన్ని బిట్స్ పెండింగ్ పడ్డాయి. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు అప్పుల కోసం వన్ రేషన్ వన్ నేషన్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏవైతే రేషన్ కార్డ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని దానికి 0.5% అప్పుల కోసం వెళ్ళారు. మున్సిపల్ రిఫార్మ్స్ పెట్టారు. ఆ మున్సిపల్ రిఫార్మ్స్ లో మీరు చూస్తే మొత్తం పట్టణ ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ అయితే విపరీతంగా పెంచేశారు. మన ప్రాపర్టీ ఎంత విలువ ఉందో దానికి 15% ప్రతి సంవత్సరం పన్నులు వేస్తారంట. మన తాతో ముత్తాతో ఎవరో ఇచ్చిపోయారు. అది ఈరోజు మార్కెట్ వాల్యూ వేసి దానిపైన ట్యాక్సులు వేసి ఏమవుతామని అడుగుతున్నా. వీధి దీపాల పైన ట్యాక్సులు వేస్తారంట, డ్రైనేజ్ పైన ట్యాక్సులు వేస్తారంట, ఫుట్పాత్ పైన ట్యాక్సులు వేస్తారంట. కనీసం ఏం తమ్ముళ్ళు వినడానికి చాలా బాగుంది కదా. ఎన్ని పన్నులు పెంచారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ఎంత చూసారా, సెంచరీ కొడుతుంది ఈరోజు రేపు. ఇక్కడ ఆర్టీసీ ఆటో డ్రైవర్లు ఉన్నారు పాపం, 100 రూపాయలు అవుతుంది పెట్రోల్ ఈరోజు రేపు. ఇంకో పక్కన